హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ముఖ్యంగా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. 11 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనుంది. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అనంతరం ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. గురుకులాలు, ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఈ ఉచిత వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మెడికల్ టెస్ట్ల అనంతరం విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రెడీ చేయనుంది. మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ మెడికల్ టెస్టులు అనేవి జరుగుతాయి. గుండె, జన్యు, మెటబాలిక్, రక్త సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పోషకాహార స్థితిని కూడా అంచనా వేయనున్నారు. అలాగే అనంతరం విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలతో హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డేటాబేస్లో భద్రపరుస్తారు. విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని గుర్తించి తగిన చర్యలు చేపడతారు. చిన్న వయసులోనే విద్యార్థులకు ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించడం వల్ల దాన్ని త్వరగా నివారించవచ్చు. ఇక దీంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది ఒకసారి బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు పోషకాహారలేమి, అంటువ్యాధులు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇక జన్యుపరంగా కూడా పలు సమస్యలు వస్తున్నాయి. ఇక దీంతో గుర్తించడంలో ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనివల్ల విద్యార్థుల మరణాలు కూడా జరుగుతున్నాయి. ఇక దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఎయిమ్స్ డాక్టర్ల బృందం టెస్టులు చేసిన తర్వాత డేటాబేస్ సిద్ధం చేయడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. లక్షలాది మంది విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడానికి చాలా టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.